నేను హాలాలో జాయిన్ అవ్వకముందు వేరే పార్ట్ టైం చేసేవాడిని. బిగ్ బాస్కెట్‌లో జాయిన్ అయ్యాక హాలా వెహికల్ తీసుకున్నా. బికాజ్ పెట్రోల్ సేవ్ అవుతుంది, ఇంకా మనీ సేవ్ అవుతుంది. దాంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. హాలా ఎందుకు చూస్ చేసుకున్నానంటే దాంట్లో సేవింగ్స్ ఉన్నాయి, చాలా లాట్ ఆఫ్ సేవింగ్స్ ఉన్నాయి. లైక్ పెట్రోల్ సేవ్ చేయొచ్చు, ఇంకా డిస్టెన్స్ కూడా చాలా ఫార్ ఉండదు. ఇంకా నేను దానికోసమే తీసేసుకున్నాను. చాలా కంఫర్ట్ ఉంది నాకు. లైక్ ట్రాఫిక్లో అంత ఇబ్బంది ఉండట్లేదు. టార్గెట్ కంప్లీట్ చేస్తే హాలా నుంచే వాళ్ళే దాంట్లో రెంట్ కట్ చేసేసుకుంటారు. ఇంకా చాలా బెనిఫిట్స్ ఏంటంటే ఇంకా దాంట్లో హాలాలో వచ్చేసి బ్యాటరీ స్వాప్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇంకా దాంట్లో బ్యాటరీ పర్సంటేజ్ చూసుకోవచ్చు. ఇంకా బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్ ఎక్కడ ఉందో లొకేషన్ చూసుకోవచ్చు దాంట్లో. నేను హాలా తీసుకున్నప్పటి నుంచి ఇన్కమ్ అనేది పెరిగింది. లైక్ బిఫోర్ నేను పెట్రోల్ వెహికల్ వాడేటప్పుడు ఎలాగో వెహికల్ ఇష్యూ వచ్చినప్పుడు హాలా యాప్ ఓపెన్ చేసి దాంట్లోనే టికెట్ రైజ్ చేసేసి ఇంకా ఏజెంట్కి కాల్ చేసి మనమున్న లొకేషన్ దగ్గర ఏజెంట్లు వచ్చేసి మన ప్రాబ్లం క్లియర్ చేసేస్తారు. ఓకే, నేను హాలా వెహికల్ యూజ్ చేస్తున్నప్పుడు లైక్ పబ్లిక్లో అయినా ఫ్రెండ్ సర్కిల్లో అయినా చాలామంది అడుగుతారు వెహికల్ గురించి. నేనేం చెప్తానంటే వాళ్ళకి పెట్రోల్ వెహికల్ కంటే హాలా వెహికల్ చాలా బెటర్. హాలా తీసుకున్నాక బెనిఫిట్ ఏంటంటే నాకు పెట్రోల్ సేవ్ అవుతుంది. ఇంకా మైనర్ ఏదన్నా ప్రాబ్లమ్స్ వస్తే ఇంకా మనం ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. స్టోర్లోనే మైనర్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఏ ప్రాబ్లం వచ్చినా హాలా వాళ్ళు చూసేసుకుంటారు. మైనర్ ప్రాబ్లం అయినా మేజర్ ప్రాబ్లం అయినా పర్ వీక్ వచ్చేసి 1500 మీరు పే చేయాల్సి వస్తుంది. నాకు హాలా గురించి లైక్ నేను ఖాళీగా ఉంటుండే, పెద్ద వర్క్ ఏం చేయబోతుండే. ఇంకా తర్వాత చూస్తూ ఒక 1 వీక్ తర్వాత హాలా గురించి నేను లైక్ నా ఫ్రెండ్ సర్కిల్ నుంచి తెలుసుకోవడం జరిగింది. ఆ మనీని నేను ఇంట్లో వాళ్ళకి లైక్ మా బ్రదర్కి, ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేసుకుంటున్నాను.